వరి పొలంలో యూరియా డిఏపి చివరికి ఎంత ఖరీదైన ఎరువులు చల్లినా సరే పిలకలు రావట్లేదా? మొక్క ఎదుగుదల ఆగిపోయి చేనంతా పసుపు రంగులోకి మారుతుందా? చాలా మంది రైతులు దానికి కారణం సరైన సమయానికి వర్షాలు పడలేదనో, లేకపోతే ఎరువులో తగినంత క్వాలిటీ లేదనో, ఇంకా వాతావరణాన్ని ఇంకా ఎరువులను నిందిస్తూ ఉంటారు. కానీ అసలు సమస్య ఎక్కడుందో సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. ఒక విషయం గుర్తించుకోండి రైతులారా, నాట్లు వేసిన 25 నుండి 45 రోజుల వ్యవధిలో పిలకలు అనేటివి రావాలి. ఒకవేళ ఈ సమయం దాటితే తర్వాత ఎంత ఖరీదైన ఎరువులు వేసినా ఆ పిలకలు మాత్రం సరిగ్గా రావు. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో వరి పొలంలో పిలకలు రాకపోవడానికి గల 5 ముఖ్యమైన కారణాలు ఏంటి, ఇంకా వాటికి సరిపోయే పరిష్కారాలు ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా చెప్తాను. కాబట్టి రైతులారా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నమస్కారం రైతులారా, కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. అయితే పిలకలు రాకపోవడానికి 5 కారణాల్లో మొదటి కారణం ఏంటంటే జింక్ లోపం మరియు యూరియా అసమతుల్యత. రైతులారా, వరి పొలంలో పిలకలు రాకపోవడానికి చాలా ముఖ్యమైన ఇంకా సాధారణ కారణం జింక్ లోపం మరియు యూరియాను విచ్చలవిడిగా వాడడం. జింక్ అనేది మొక్కలో గ్రోత్ హార్మోన్ తయారు కావడానికి ఒక ముఖ్యమైన సూక్ష్మ పోషకం. ఇది మొక్కలు బలంగా ఉండడానికి ఇంకా దృఢంగా పెరగడానికి సహాయపడుతుంది. ఒకవేళ మొక్కలో జింక్ లోపం ఉంటే ఆకులు పసుపు రంగులోకి మారుతాయి, ఇంకా ఆకుల పైన గోధుమ రంగులో మచ్చలు అనేటివి కనిపిస్తాయి, ఇంకా మొక్క పెరుగుదల అనేది మందగిస్తుంది, ఇంకా పిలకలు అనేటివి చాలా తక్కువగా వస్తాయి. ఈ లక్షణాలన్నిటికీ క్యాయిరా వ్యాధి అని అంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి రైతులారా, పొలంలో దమ్ము చేసేటప్పుడు లేదా నాట్లు వేసేటప్పుడు డిఏపి మరియు జింక్ ని కలిపి ఒకేసారి చల్లకండి. ఇలా చల్లడం వల్ల ఏమవుతుందంటే డిఏపిలోని ఫాస్ఫరస్ జింక్ తో చర్య జరిపి జింక్ ఫాస్ఫేట్ గా తయారవుతుంది. అప్పుడు మొక్కకు జింక్ కూడా సరిగ్గా అందదు, ఇంకా డిఏపిలోని ఫాస్ఫరస్ కూడా సరిగ్గా అందదు. అందుకే రైతులారా డిఏపి ఇంకా జింక్ ని ఒకేసారి కలిపి ఎప్పుడు చల్లకూడదు. ఇక యూరియా విషయానికి వస్తే యూరియా ఎక్కువ వేసినప్పుడు మొక్క అనేది ఎక్కువగా పెరుగుతుంది, ఇంకా కాండం అనేది బలహీనంగా పడిపోతుంది. దీనివల్ల మొక్కలు నేలకు ఒరిగిపోయే సమస్య అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇంకా పోషకాలు సరిగ్గా అందకపోవడం వల్ల పిలకలు అనేటివి చాలా తగ్గిపోతాయి రైతులారా. అయితే జింక్ లోపం నివారణకు జిలేటెడ్ జింక్ ఈడిటిఏ 12% 150 నుండి 200 లీటర్ నీటిలో 100 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసే 48 గంటల్లో మంచి ఫలితాలు కనిపిస్తుంది. లేదా జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ 33% ఎకరానికి 4 నుండి 5 కిలోల చొప్పున నేల ద్వారా అందించండి. రైతులారా, ఇక యూరియా విషయానికి వస్తే యూరియా అనేది మొత్తం ఒకేసారి వేయకుండా 3 విడతలుగా వేయాలి. ఇందులో మొదటి మోతాదు వచ్చేసి నాట్లు వేసే సమయానికి వేయాలి, ఇంకా రెండో మోతాదు వచ్చేసి నాట్లు వేసిన 35 నుండి 40 రోజులకు వేయాలి, ఇంకా మూడో మోతాదు వచ్చేసి నాట్లు వేసిన 55 నుండి 65 రోజులకు వేయాలి. రైతులారా, పిలకలు రాకపోవడానికి 2 ముఖ్యమైన కారణం ఏంటంటే తెల్లని వేర్లు సరిగ్గా ఏర్పడకపోవడం మరియు పోషకాలు సరిగ్గా అందకపోవడం. రైతులారా, పిలకలు సరిగ్గా ఏర్పడడానికి మొక్కకు తగినంత శక్తి అనేది అవసరం ఉంటుంది. అయితే ఈ శక్తి అనేది వేర్ల ద్వారానే మొక్కకు అందుతుంది. అయితే మొక్కలో కొత్త తెల్లని వేర్లు ఎంత ఎక్కువగా ఉంటే పోషకాలు అంత ఎక్కువగా తీసుకోగలుగుతుంది. దీని వల్ల సరిపడా శక్తి అనేది పిలకలకు అంది పిలకలు కూడా ఎక్కువగా వస్తాయి. రైతులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పొలంలో ఎక్కువ కాలం నీరు నిలిచి ఉంటే అప్పుడు వేర్లకు ఆక్సిజన్ సరిగ్గా అందక వేర్లు అనేటివి నల్లగా ఇంకా గోధుమ రంగులకు మారడం ప్రారంభం అవుతుంది. దీని వల్ల వేర్లు అనేటివి సరిగ్గా పోషకాలు గ్రహించలేవు. ఒక్కసారి నల్లగా మారిపోయిన వేర్లు మళ్ళీ సరిగ్గా తయారవవు. అయితే దీనికి పరిష్కారం ఏంటంటే రైతులారా, పొలంలో నిలిచిన నీటిని బయటకు పంపించండి, 2 నుంచి 3 రోజుల వరకు అలాగే ఉంచండి. అయితే దీని వల్ల ఏమవుతుందంటే తగినంత ఆక్సిజన్ అనేది వేర్లకు అందుతుంది. దీనివల్ల కొత్త తెల్లని వేర్లు అనేటివి ఏర్పడడం ప్రారంభం అవుతుంది. రైతులారా, దీనితో పాటు కాథేని యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ 98 ఎకరానికి 2 కిలోల చొప్పున ఇవ్వండి. ఇందులో హ్యూమిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే కొత్త తెల్లని వేర్లు ఏర్పడడానికి సహాయపడుతుంది. రైతులారా, ఇక మూడో కారణం చూస్తే అదే పురుగుల దాడి. ఈ దశలో 2 ప్రమాదకరమైన పురుగులు కాండాన్ని నేరుగా దాడి చేస్తాయి. మొదటిది కాండం తొలుచు పురుగు, రెండవది ఆకుముడత పురుగు. అయితే ఈ కాండం తొలుచు పురుగు ఏం చేస్తుంది అంటే కాండం లోపలికి వెళ్లి కాండం మొత్తాన్ని తినేస్తుంది, ఇంకా ఖాళీగా చేస్తుంది. దీనివల్ల డెడ్ హార్ట్ సింటమ్ అనేది ఏర్పడుతుంది. దీంతో ప్రధాన పిలకలు అనేటివి మొత్తం దెబ్బతింటుంది రైతులారా. ఇక ఆకుముడత పురుగు గురించి చూస్తే ఇది ఆకును ముడిచేసి లోపల నుండి క్లోరోఫిల్ ని తింటుంది. దీనివల్ల ఫోటోసింథసిస్ ప్రక్రియ అనేది భారీగా దెబ్బతింటుంది. దీంతో మొక్కకు కావాల్సిన శక్తి అందక పిలకలు అనేటివి తగ్గిపోతాయి. అయితే రైతులారా, ఈ కాండం తొలుచు పురుగు మరియు ఆకుముడత పురుగు కోసం కాథేని ఫెంటాస్టిక్ క్లోరాంథ్రిన్ 0.4% జియాని ఎకరానికి 4 కిలోల చొప్పున ఇసుకలో కలిపి చల్లండి. ఇక 4వ కారణం చూసే రైతులారా, పొలంలో ఎక్కువ లోతుగా నీరు ఉండటం. అయితే రైతులారా, పొలంలో 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతుగా నీరు ఉంటే అప్పుడు పిలకలు బయటికి వచ్చే బేసల్ నోట్స్ వరకు సూర్యరశ్మి ఇంకా ఆక్సిజన్ అనేది సరిగ్గా చేరవు. దాంతో ఆ నోట్స్ అనేటివి డార్మెంట్ ఉండిపోయి ఆ నోడ్ల నుండి పిలకలు అనేటివి సరిగ్గా ఏర్పడవు. దీనికి పరిష్కారం ఏంటంటే AWD మెథడ్, అంటే ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్
అండ్ డ్రైయింగ్ మెథడ్. అయితే ఈ పద్ధతి కోసం పిలకలు తొడిగే దశలో పొలంలో 2 నుండి 3 సెంటీమీటర్ల వరకు నీటి మట్టాన్ని ఉంచండి. నీరు సహజంగానే ఇంకిపోయి పొలంలో తెలకపాటి పగులు రావడం ప్రారంభమైనప్పుడు మళ్ళీ నీరు పెట్టండి. దీని వల్ల వేర్లకు తగినంత ఆక్సిజన్ అందుతుంది, ఇంకా పిలకలు వేగంగా బయటకు రావడానికి సహాయపడుతుంది. రైతులారా, ఇప్పుడు 5వ కారణం ఏంటంటే కలుపు మొక్కలు. వరిలో 25 నుండి 45 రోజుల దశలో ఈ కలుపు మొక్కలు ఏం చేశాయంటే మట్టిలోని ఎరువులు, నీరు ఇంకా సూర్యరశ్మిని వరి మొక్కలతో పోటీ పడుతూ ఇవే తీసుకుంటాయి. అంతేకాదు మొక్క కింద భాగంలో నీడను కలిగిస్తాయి. దీనివల్ల కింద భాగంలో ఉన్న నోట్స్ నుంచి పిలకలు అనేటివి సరిగా ఏర్పడవు. అయితే దీనికోసం కాత్యాయని గరుడ బిస్పారిబాక్ సోడియం 10% ఎస్సీని ఎకరానికి 80 నుండి 100 ml చొప్పున స్ప్రే చేయండి. దీనికి ఇంకో పరిష్కారం ఏంటంటే కోనోవీడర్. దీనివల్ల కలుపు మొక్కలు తొలగిపోవడమే కాకుండా మట్టిలో గాలి ప్రసారణ కూడా పెరుగుతుంది. అయితే రైతులారా, ఇవే వరి పంటలో పిలకలు రాకపోవడానికి 5 ముఖ్యమైన కారణాలు, ఇంకా వాటికి సరైన పరిష్కారాలు. అయితే దీనికి సంబంధించిన మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ తప్పకుండా తెలియజేయండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.